ఉత్తరాంధ్రలో సీనియర్ పొలిటీషియన్ ఆయన ఉమెన్స్ డే రోజు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అక్కడున్న మీడియా ప్రతినిధులు, ఏంటి సార్ దాడి వీరభద్రరావు మిమ్మల్ని తిట్టకుండా తిడితే మరలా ఆయనే పిలిచి ఎందుకు టికెట్ ఇస్తున్నారో అని అడిగారు. దానికి ఆ సీనియర్ నేత, మేం ఆయనకేం టికెట్ ఇవ్వట్లేదు, ఆయన కొడుకుకి ఇస్తామని చెప్పామని సమర్థించుకున్నారు. అన్ని తిట్లు తిట్టిన వీరభద్రరావు తప్ప మీకు ఎవ్వరూ దొరకలేదా అని ప్రెస్ వాళ్ళు రెట్టించారు. అప్పుడు ఆయన ఓపెన్ అయ్యారు. ఏం చేస్తాం చెప్పండి, ప్రతి సీటులోనూ అభ్యర్థుల కొరత ఉంది, అందుకే కాంప్రమైజ్ అయ్యాం. కొనతల బహిరంగ లేఖ రాసి తిట్టినా మరలా చేర్చుకుందాం అనుకున్నాం, కానీ ఆయన రానన్నారు. జగన్ నాకు క్షమాపణ చెబితే ఆలోచిస్తా అన్నాడు. అది జరిగే పని కాదులే అని వదిలేశాం. టీడీపీ వాళ్ళు దాడిని వస్తే రా, కానీ సీటు ఇవ్వమని చెప్పడంతో మేము సంప్రదించి సీటు ఇస్తామని ఓకే చేసుకున్నాం అని చెప్పారు. అలాగే రఘుకృష్ణంరాజు కూడా జగన్ను చాలా భయంకరంగా తిట్టారు. వెటకారంగా పరువు తీసేలా మాట్లాడారు. కానీ మాకు ఆ జిల్లాలో క్యాండిడేట్లు లేరు, ఊరికే బీ ఫామ్ ఇస్తే చేస్తామని చాలామంది వస్తున్నారు, కానీ డబ్బు పెట్టేవాడు టీడీపీని తట్టుకునే వాళ్ళు దొరకట్లేదు అని చెప్పుకొచ్చారు. ఆయనకు నర్సాపురం ఎంపీ ఖాయమయ్యింది. కేవీపీ వియంకుడు కూడా ఆయన రఘురామరాజు ఆ మధ్య వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు. చేరిన కొత్తలో జగన్ని అపరిచితుడు సినిమాలోని పాత్రతో పోలుస్తూ జగన్ సైకో అన్న అభిప్రాయం వచ్చేలా తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అదే రఘురామకృష్ణంరాజు జగన్ నర్సాపురం లోక్సభ టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇంతకాలంగా నియోజకవర్గంలో పార్టీని అంటిపెట్టుకున్న వారిపై నమ్మకం లేకపోవడంతోనే జగన్ ఇప్పుడు కొత్తగా చేరిన రఘురామకృష్ణంరాజుకు టికెట్ కేటాయిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. దాడి వీరభద్రరావు కూడా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. గతంలో వైసీపీలో ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి బయటకు వచ్చి ఆయన జగన్పై విమర్శలు దాడి చేశారు. ఇప్పుడు జగన్తో ఆయన చర్చలు ఓ కొలికి వచ్చినట్లు, అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించడానికి జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరుతున్న దాడి వీరభద్రరావుకి టికెట్ ఇవ్వడానికి జగన్ అంగీకరించడంతో ఇప్పటిదాకా అనకాపల్లిలో జగన్ పార్టీ బలంగా లేదని, జగనే ఒప్పుకున్నట్లు అయిందని విమర్శలు అంటున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడు తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.